ఇది సమయం, ఓ మేరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మేరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మేరు మన్నా, వాగ్దాన సమయం, ఓ మేరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మేరు మన్నా. ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? దేవుని మహాకృప చేత అందరూ బాగున్నారు కదా ప్రియ దేవుని బిడ్డలారా. మరి దేవుడు మనకి ఇంత మంచి దినాన్ని అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఈ యొక్క శుభవర్తమానాన్ని ఇతరులు కూడా షేర్ చేయండి. మరి దేవుని యొక్క వాక్యాన్ని అందరూ వినేటట్టుగా మనము మరి ఈ పనిలో పాలిభాగస్తులం కావాలని చెప్పి తెలియచేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి. పిల్లల తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. 2 Timothy 2:12. If we endure, we will also reign with him. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తూ ఉంటే ఆయనతో కూడా ఏలే వారము మనము అని చెప్పేసి ఒక చక్కటి మాట మనకి కనబడుతూ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఏలుబడి చేసేవారిగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు, ఆశిస్తారు. మంచిదే. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దానికి ముందు వచ్చే శ్రమలన్నిటినీ కూడా మనం స్వీకరించగలగాలి. ఏదో రాజ్యాలు వెళ్తామనో లేకపోతే అధికారాలు స్వీకరిస్తాము అనుకుంటే సరిపోదండి. అంతకుముందు మనకి ఎన్నో శ్రమలు వస్తూ ఉంటాయి, కష్టములు వస్తూ ఉంటాయి. వాటన్నిటినీ కూడా భరించుకునే వారంగా ఉంటేనే ఏలుబడి చేసే జాబితాలో ఉంటాం. నో పెయిన్స్ నో గెయిన్స్ అని అంటూ ఉంటారు కదా పెద్దలందరూ. అంతేకాదండి, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటే నో క్రాస్ నో క్రౌన్ కూడా. మరి ఈ మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఏలుబడి చేసే జాబితాలో నీవు నేను ఉండాలని చెప్పి ఎప్పుడు ప్రభు చెప్తున్నారంటే మనం సహించుకుంటే ఆ జాబితాలో ఉంటామని చెప్పి తెలియచేస్తూ ఉన్నాడు. మనకి సిలువ లేక శ్రమలు ఏవి లేకుండా కిరీటము దొరకదు అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. పౌలు భక్తుడు తన జీవిత చర్మాంకంలో ఏమని చెప్తూ ఉన్నాడంటే, మంచి పోరాటం పోరాడాను, నా పరుగు తుదముట్టించానంటా ఉన్నాడు. తిమోతికి రాసిన 1వ పత్రికలో 2వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసం కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారు అందరికీ అనుగ్రహించును. ప్రియులారా, ఈ మాట మనం చూస్తున్నాం కదా. నేను మంచి పోరాటం పోరాడాను కాబట్టి దేవుడు నాకు నీతి కిరీటం ఉంచాడు. అయితే ఇది నాకు మాత్రమే కాదు, ఏమంటున్నాడు, తన ప్రత్యక్షతను అపేక్షించి వారి అందరికీ అనుగ్రహించబడుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి పిల్లల దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు, ఆయన కొరకు సహించడం కోసం మనం అందరం కూడా మరి సిద్ధపడాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాను. క్రీస్తు కొరకు కలిగే శ్రమలన్నిటినీ కూడా మనం సహించుకోవాలి, శ్రమలలో సంతోషించాలని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. దీని అంతటికీ ఎవరు మనకి మాదిరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభులు వారే మనకి మాదిరి ఉంచి వెళ్ళారండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తూ ఉంటే, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అని చెప్పి యేసయ్యను గూర్చి పరిశుద్ధ లేఖనం చెప్తా ఉంది. నిజమే ప్రియులారా, ప్రభు ఎంతగా మరి తనను తాను తగ్గించుకున్నాడో ఇక్కడ మనకి కనబడతా ఉంది. ఆనందం కొరకై అవమానాన్ని మరి లక్ష్య పెట్టలేదండి. ప్రియ దేవుని బిడ్డలారా, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సహించుకున్నట్లుగా మనం చూస్తున్నాము. యేసు క్రీస్తే ఇందుకొరకు మనకు మాదిరి. కాబట్టి మీరు సహించిన వారైతే క్రీస్తుతో కూడా ఏలుబడి చేసేవారిగా ఉంటారని చెప్పి ఈరోజు ప్రభు నీకు నాకు వాగ్దానం చేస్తున్నారు. ఒకవేళ శ్రమలలో ఉన్నావా, కష్టంలో ఉన్నావా, దేవుని కొరకు నిలిచి ఉండాలని చెప్పి ఆశపడుతూ ఉన్నప్పుడు ఎన్నెన్నో కష్టాలు ఎదురవుతున్నాయండి. వీటిని సహించుకోలేకపోతున్నాం అనే వాళ్ళు కనబడతారు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు సహించుకోగలిగితే, శ్రమలను నువ్వు మరి సంతోషంగా స్వీకరించగలిగితే,
ఏలుబడి చేసే జాబితాలో ఉంటావు అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. ఈ వాగ్దానాన్ని మనం స్వీకరించుదాము. ఒక అనేక దినములు మనం అందరము ప్రభుతో కలిసి ఏలుబడి చేసే వారంగా ఉండడానికి ప్రభు మన కొరకు అన్ని సిద్ధపరుస్తున్నాడు. ఆయన కొరకు మనం సిద్ధపడదాము. అలాంటి కృపచేత పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించును గాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. తెస్సలోనికైకి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం ఈ రీతిగా సెలవిస్తా ఉంది. ప్రభు నమ్మదగిన వాడు, ఆయన నిన్ను స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నమ్మదగిన వాడు. ప్రియులారా, ఈ నూతన వస్త్రంలో నిన్ను కాపాడడానికి ఆయన నీకు తోడుగా ఉంటాడు. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహిమ గల దేవుడుగా నువ్వు మాతో ఉన్నావు, మాలో ఉన్నావు, మమ్మల్ని నడిపిస్తున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. అయినా అవును ప్రభా, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదురని చెప్పి మీరు వాగ్దానం చేస్తున్నారు ప్రభా. అవును తండ్రి, నీతో కూడా ఏలుబడి చేసే వారంగా మమ్మల్ని చేయాలని చెప్పి నువ్వు ఆశపడుతున్నావు తండ్రి. అయితే ఈ లోకంలో ప్రభు నాయన ఎటువంటి శ్రమలనైనా నీ కొరకు సహించుకోవడానికి, భరించుకోవడానికి, సంతోషంగా స్వీకరించగలడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. నీవే మాకు మాదిరి ఉంచి వెళ్ళావు తండ్రి. తదుపరి తండ్రి నాయన నీ భక్తగణం అందరూ కూడా మాకు చూపించిన మాదిరిని మేము పాటించగలగడానికి కావాల్సిన ఆత్మ జ్ఞానం, ఆత్మీయ స్థిరత్వం మాకు అనుగ్రహించి నడిపించండి. మా బిడ్డలందరినీ దీవించండి. విన్న మాటల ద్వారా బిడ్డలు ఉజ్జీవింపబడటానికి, స్థిరపరచబడడానికి సహాయం చేసి మహిమ పొందుకోమని దీని దీవెనలన్నీ అనుగ్రహించండి. ప్రయాణాల్లో, పనుల్లో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్నిధి తోడుగా ఉంచండి. ఇంకా ఎవరైనా ఇది నాన్ని బట్టి చీకులో, చింతలో, వ్యాధిలో, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఉంటే విడిపించండి, రక్షించండి, బలపరచండి, స్థిరపరచండి తండ్రి. నీకు వందనాలు. విడుదల కలుగ చేసే దేవుడవు నీవు ప్రభా. పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు నీ సన్నిధి తోడుగా ఉంచండి. నీ జ్ఞానం చేత నింపండి ప్రభా. నీకు వందనాలు నాయన. నాయన బలహీనతల నుంచి విడిపించండి ప్రభా. నాయన అవివాహితులను జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. బిడ్డలు లేని వారిని జ్ఞాపకం చేసుకొచ్చున్నాం. శ్రమల గుండా వెళ్తున్న వారిని ప్రభా, నాయన పోరాటాల గుండా వెళ్తున్న వారికి విడుదల దయచేసి మహిమ పొందుకోమని ప్రభా. నాయన నీ కనికరాన్ని మెట్టుకు మా బిడ్డలపై రానివ్వండి ప్రభా. మీరే పోషకుడిగా, సంరక్షకుడిగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్ను, ఆరోగ్యంను, గౌరవ ప్రభావాల చేత బిడ్డలను నింపి నడిపించమని యేసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని అన్యోన్య సహవాసము బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.